ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? మరి ఈ దినం దేవుడు ఏ వాక్కు నుంచి మనల్ని బలపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 121వ దావీదు కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడని మనకు ముందున్న భక్తుడు మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు యెహోవాయే మనకు సహాయం చేసేవాడు. యెహోవా తప్ప వేరొక ఆధారం మనకు లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, సర్వాన్ని సృజించిన వాడు కనుక సమస్తాన్ని కూడా నీకు ఇవ్వగలడు. అందుకనే మన జ్ఞానమైనా, మన తెలివైనా, మన ఆలోచనలైనా, మన ప్రణాళికలైనా అది కొంతవరకే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నా ఆలోచనలైనా, నా ప్రణాళికైనా, నా ఉద్దేశాలైనా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో వారి ఎడల నా ప్రణాళిక, నా ఉద్దేశాలు అంత ఉన్నతంగా ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక యెహోవా వలన వచ్చు ఐశ్వర్యం గొప్పది, యెహోవా దీవెన గొప్పది. యెహోవా చేసే ఏ పనులైనా, యెహోవా ఇచ్చే ఏ బహుమానాలైనా అవి అద్భుతంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే కనుక దేవుని బిడ్డలారా, నీకు సహాయం యెహోవా వలన వస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, దేవుడు నాకు ఈ మేలు చేశాడని, దేవుడు నాకు ఈ సహాయం చేశాడని, శ్రమల్లో నుంచి నేను తప్పించబడ్డానని, ఇబ్బందుల్లో నుంచి బయటకు వచ్చానని, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు స్వస్థత నుంచి బలపరిచాడని చాలా మంది సాక్ష్యం చెప్తారు కదా. ఎంతో సంతోషంతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. అననుకూల పరిస్థితుల్లో నాకు మంచి జాబ్ ఇచ్చాడని. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు గొప్పవి. కాబట్టి మనకు సహాయం దేవుని వల్లనే రావాలి. దేవుడే మనకు సహాయకుడుగా ఉంటే అది మనకు మేలు. కాబట్టి ప్రతి ఉదయకాలం ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుని వల్ల సహాయం, అది గొప్ప జీవిత విధానం. ఈ జీవిత విధానంలో మనం ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇస్తున్న ఈ వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచనాలన్నీ వారి పట్ల నెరవేర్పులను నడిపించండి. బలవంతుల, శక్తివంతుల నీ శక్తి, నీ ప్రాకారం వలె వారి కుటుంబాల్లోనికి, వారి జీవితాల్లోనికి, వారి బిడ్డల్లోనికి నీ బలమైన కార్యాలు జరిగిస్తూ సమస్తం మేలుకరంగా, సమస్తం దీవెనకరంగా బిడ్డలకు సహాయం చేస్తూ వారి ఉద్యోగాలు, వారి చేతి పనులు, వారి వృత్తి వ్యాపారాలు, వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. వారు చదువుకుంటున్న వారికి జ్ఞానము, వివాహం లేని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్వస్థత. ప్రతి ద్వారం తెరిచి ఆకాశం వాకిలి విప్పి పట్టచాలనంత విశాలమైన దీవెనతో ఒక్కొక్కరిని నింపి నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకొని దేశానికి మేలు చేయండి. టెర్రరిజం నుంచి, భయంకరమైన దాడులు, దొంగతనం, హంతకులు, దూషకులు, వ్యతిరేకులు, తిట్టుబోతులు, తిండిపోతులు, నిద్రాపోతులు, సుఖ జీవానికి అలవాటుపడిన ప్రతి ఒక్కరికి విడుదల కార్యం జరిగించండి. మేలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినం బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకునే వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నచ్చినట్లయితే మీ సొంత చేసుకుంటూ అనేక మంచిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.